హాయ్! హలో! అందరికీ నమస్తే. నేను సుపర్ణ. సుపర్ణ ఫ్లేవర్స్‌కి స్వాగతం. ఈరోజు మనం శనగలతో పులావ్ చేసుకోబోతున్నామండి. ఈ చలికాలం పైగా ఇలా ఉన్నప్పుడు సీజను చల్ల చల్లగా ఉండి వర్షం పడుతూ అలా ఉన్నప్పుడు మనకి పప్పు, కూరలు అలాంటివి తినాలనిపించదు. అలాంటప్పుడు ఈ రెసిపీ చేసుకుంటే చాలా చాలా బావుంటుంది. పైగా జలుబు, గొంతు నొప్పులు అలాంటివున్నా కూడా ఇవి దీనితోటి చక్కగా తగ్గిపోతాయి. లేని వాళ్ళకైతే ఇంకా రాకుండుంటాయి. గొంతు చాలా ఫ్రీగా, హాయిగా అనిపిస్తుందండి. పుదీనా వేస్తాం కదా! లవంగాలు అవన్నీ అందువల్ల గొంతుకి హాయిగా అనిపిస్తుంది. లంచ్ బాక్సుల్లో వాళ్ళైతే చల్లగా అయిపోయి అస్సలు తినలేరు. అలాంటి వాళ్ళకి కూడా ఇది చాలా చాలా బావుంటుంది. చక్కగా ఈవినింగ్ తిన్నా కూడా ఇది టేస్ట్ మారదు కొంచెం చల్లారినా కూడా. మరెందుకు ఆలస్యం దీన్ని తయారు చేసేసుకుందామా? దీనికోసం శనగల్ని ఒక ఓవర్ నైట్ అంతా నానబెట్టాను. ఒక కప్పు తీసుకొని చక్కగా లావుగా డబ్బలయినాయి కదా! దీన్ని ఆ నీళ్ళన్నీ వంపేసి ఒకసారి కడుక్కున్న తర్వాత ప్రెషర్ కుక్కర్‌లో వేసేసి 2 లేదంటే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలండి. ఎక్కువ ఉడికితే మళ్ళీ పప్పులాగా అయిపోతుంది. 3 విజిల్స్ వస్తే సరిపోతుంది. అవి ఉడికేలోపు మనం ఒక ఇంచి అల్లము, ఒక 4 వెల్లుల్లి రెబ్బలు తీసుకొని వీటిని మిక్సీ పట్టుకుందాం. పేస్ట్ చేసి పెట్టుకుందాం. ఇది పేస్ట్ చేసి పక్కన పెట్టుకున్న తర్వాత మనం ఒక కప్పు శనగలు తీసుకున్నాం గదా! 2 కప్పుల బాస్మతి రైస్ అని తీసుకుంటున్నాను నేను. మామూలు రైస్ అయినా తీసుకోవచ్చండి దీని బదులు. 2 కప్పుల రైస్‌ని తీసుకొని బాగా 2, 3 సార్లు కడిగేసి, అందులో అవి మునిగే వరకు వాటర్ పోసి నానబెట్టి ఉంచుకుందాం. మనకి ఈ ప్రాసెస్ అయ్యే వరకు ఇది కొంచెం నానుతూ ఉంటాయి. నానితే త్వరగా ఉడుకుతుంది. మనకి చక్కగా పొడవుగా పుల్లలు పుల్లల్లాగా వస్తుంది రైస్ కూడా. అవి నానేలోపు మనం రైస్ కుక్కర్ ఆన్ చేసుకొని, ఇందులో 2 స్పూన్లు నెయ్యి, ఒక 3, 4 స్పూన్లు ఆయిల్ వేసుకుందాం. ఈ రైస్ కుక్కర్‌లో చేసుకుంటే అండి చక్కగా పొడి పొడిగా వస్తుంది. మనకి భయం ఉండదు. ముద్దవుతుందనే భయమే ఉండదు. అందుకని ఇందులో చేస్తుంటాను నేను ఇలాంటి రైసులన్నీ. ఇంతకుముందు మనం చేసుకున్న తెహరీ రైసు ఇలాంటివన్నీ కూడా రైస్ కుక్కర్‌లోనే చేశాను నేను. ఇది నూనె కాగిన తర్వాత అందులో ఒక 3 మీడియం సైజు ఆనియన్స్‌ని ఇలా నిలువుగా సన్నగా కట్ చేసుకొని, అవి వేసి వీటిని లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు, మెత్తబడే వరకు వేయించుకోవాలి. ఒక 2, 3 మినిట్స్‌లో ఇవి చక్కగా మెత్తబడిపోతాయండి. ఇవి మెత్తబడగానే మనం దంచి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి పేస్టు, ఆ తర్వాత 2 అనాస పువ్వులు, 2 మరాఠీ ముక్కలు, 2 ఇంచులు దాల్చిన చెక్క, ఒక 4, 5 లవంగాలు, కొద్దిగా షార్జీరా వేశాను నేను. ఇది లేకపోతే దీని బదులు జీలకర్ర అయినా వేసుకోవచ్చు. చాలా తక్కువ మసాలా అండి. ఎక్కువ స్పైసీగా కూడా ఉండదు. ఇవేసేసి కొంచెం అవి ఫ్రై అవ్వాలి. పచ్చి వాసన పోయిన తర్వాత ఒక 5 పచ్చిమిర్చిని చీలికలు చేసి వేశాను. ఒక 4 టమోటాలు బాగా పండినవైతే మనకి తొందరగా మెత్తబడతాయి. కలర్ గూడా బావుంటుందండి. 4 టమోటాలని, పచ్చిమిరపకాయలని వేసి మెత్తబడాలవి. కొంచెం మెత్తబడిన తర్వాత అందులో ముందుగా చనా మసాలా వేశాను. తర్వాత ధనియాల పొడి, తర్వాత సాల్టు. చనా మసాలా ఉంటే వేసుకోండి మంచి ఫ్లేవర్ కోసం. లేదంటే మామూలు మసాలా పౌడర్ అయినా వేసుకోవచ్చు. గరం మసాలా పౌడర్ కొద్దిగా. ఆ తర్వాత ఏసింది ఇలాచీ పౌడరు. ఇలాచీలు అలాగే వేస్తే అండి రసం దిగుతుంది గానీ అవి వేస్ట్ తీసి పడేస్తాం. అందుకని పౌడర్ చేసి వేశాను. అవన్నీసి అవి మగ్గుతూ ఉన్నప్పుడు శనగలు ఉడికిపోయినాయి గదా! ఇందులో నీళ్ళన్నీ తీసి పక్కన పెట్టేసుకొని, ఈ శనగలని ఇందులో వేసేద్దాం. ఈ శనగలు కొంచెం సేపు ఇందులో ఉడకాలండి. అప్పుడే మనకి ఈ గ్రేవీ అంతా వీటికి పడుతుంది శనగలకి. శనగలు, ఈ గ్రేవీ కలిపి ఒక 2, 3 నిమిషాలు బాగా ఉడికిన తర్వాత, అందులోకి పుదీనా కొంచెం, కొత్తిమీర కూడా కొంచెం వేసి, బాగా కలిపితే ఈ ఫ్లేవర్‌లు కూడా బాగా పడతాయి ఈ శనగలకి వీటికి. అందుకని ఇవి కూడా వేసేసి, ఒక 2, 3 నిమిషాలు దీన్ని కలుపుదాం. ఇలా కలిపితే ఈ ఈ ఫ్లేవర్స్ కూడా బాగా పడతాయి. మనం వీటి ప్లేస్‌లో రాజ్మా అలాంటివి కూడా వాడుకోవచ్చండి. ఒక్కో రోజు ఒక్కోటి వాడుకుంటూ ఉండొచ్చు. ఒకే రకం కాకుండా. ఇప్పుడు ఇందాక మనం శనగలు ఉడికించి నీళ్లు తీసి పెట్టుకున్నాం గదా! అవి 2 కప్పులయ్యాయి. ఆ 2 కప్పులు పోసేసి, మామూలు వాటర్ 2 కప్పులు పోసేస్తున్నాం. మీకు లంచ్ బాక్స్‌లోకి త్వరగా ఉడకాలి అనుకోండి, అలాంటప్పుడు ఇది గ్రేవీ తయారయ్యేలోపు మీరు పక్కన వేడి నీళ్ళు కాగబెట్టి ఉంచేసుకున్నారనుకోండి, ఆ వేడి వేడి నీళ్ళు పోసారంటే ఇంకా క్విక్‌గా అయిపోతుందండి లంచ్ బాక్సులు వాళ్ళకి ఇబ్బంది లేకుండా. శనగలు మంచి ప్రోటీన్ ఫుడ్డు. ఫైబర్ రిచ్‌గా ఉంటుంది. ఇవి మంచి బలాన్ని కూడా ఇస్తాయండి. అందుకని పిల్లలకి కానీ, పెద్దవాళ్ళు కానీ ఇది హెవీ లంచ్‌గా కూడా తీసుకోవచ్చు. డిన్నర్‌లాగా తీసుకోవచ్చు. లంచ్ బాక్సుల్లోకైతే ఇంక చెప్పక్కర్లేదు. వెరీ స్పెషల్. ఈ రైస్ నానబెట్టి ఉంచుకున్నాం గూడా అవి గూడా వేసేసి, కలిపేసి ఒక 5 మినిట్స్ మూత పెట్టి ఉంచుదాం. 5 మినిట్స్ తర్వాత చూస్తే చక్కగా 70, 80% ఉడుకుంటుంది గదా! ఈ స్టేజ్‌లో ఉన్నప్పుడు మనం నిమ్మకాయ ఒకటి, 2 చెక్కలు చేసి దాన్ని రసం పిండుదాం. నిమ్మకాయ రసం వల్ల మంచి ఫ్లేవరొస్తుంది. టేస్ట్ చాలా బావుంటుంది. ఈ నిమ్మకాయ కూడా పిండి బాగా కలిపేసి మూత పెట్టి ఇంకొక 5 మినిట్స్ ఉడికించుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనకి చక్కగా ఉడికిపోయింది గదా! కొద్దిగా తడి ఉన్నట్టు అనిపిస్తుంది. ఇప్పుడు మూత పెట్టేసి ఒక 5 నిమిషాల నుంచి తీసేసామంటే పులావ్ రెడీ అయిపోయింది.
కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా వేసి గార్నిష్ చేసుకున్నామంటే మనకి యమ్మీగా ఉండే పులావ్ రెడీ అయిపోయింది. దీన్ని ఇలాగే తినేయొచ్చండి. దాంట్లోకి కాంబినేషన్ ఏం అవసరం ఉండదు. కావాలనుకున్న వాళ్ళు పెరుగులో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ తురుము, కొత్తిమీర, పుదీనా తరుగు, కొద్దిగా సాల్ట్, ఒక పచ్చిమిర్చిని కట్ చేసి వేసేసుకొని బాగా కలిపేశారంటే మంచి రైతా గూడా తయారైంది. ఈ రైతాతో కూడా కలిపి తీసుకున్నామంటే మనకిది హోల్ మీల్ అయిపోతుందండి. హెవీగా లంచ్ గాని, డిన్నర్ గాని హెవీగా అయిపోతుంది. దీన్ని వేడి వేడిగా తింటున్నప్పుడు మనకి గొంతులో ఏదైనా జలుబు, దగ్గు అవి ఉంటే పూర్తిగా నయమైపోతాయి మన మింట్ ఫ్లేవర్ వల్ల. ఇంకా జలుబు, దగ్గు అలాంటివి గూడా తగ్గిపోయి హ్యాపీగా అనిపిస్తుందండి. గొంతులో హాయిగా ఉన్నట్టు అనిపిస్తుంది తింటూ ఉంటేనే. దీన్ని చక్కగా మనం రైతాతో టేస్ట్ చేద్దామా? ఈ వీడియో నచ్చిందా? మీకు ట్రై చేస్తారా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ తప్పకుండా చేయండి. అలాగే షేర్ చేయటం కూడా మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్.